అతిథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏపీ మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వెంటనే ఏపీ మళ్ళీ ఊపిరి అనేది పీల్చుకుంటుంది అధ్యక్ష. మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక డొక్క సీతమ్మ భోజనం పథకం అనేది ప్రవేశపెట్టారు. అయితే ఇది ప్రత్యేకంగా మనం చూస్తుంటే పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఆకలి తీర్చే పథకం. అయితే నేను ఫస్ట్ టైం లోకేష్ గారిని వెళ్ళి అడిగినప్పుడు ఈ డొక్క సీతమ్మ పథకం అనేది వారు ఆర్థిక స్థితిలో స్టేట్లో సెట్ అయ్యాక పెడదామని అన్నారు. కానీ ఆర్థిక స్థితి ఇంకా కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆ పథకం అనేది ప్రవేశపెట్టారనేది ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు అనేది తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఎన్నో మైల్ స్టోన్స్ అనేది మనం చేసాం. బుక్స్ అవనివ్వండి, యూనిఫామ్స్ అవనివ్వండి, సిలబస్ అవనివ్వండి, షైనింగ్ స్టార్స్ కూడా మనం పెట్టున్నాం. అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మనం పెట్టాము. అలాగే మనం చూస్తుంటే లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటం చాలా అదృష్టం మనకి. వారి ద్వారా మనం జిఎంఆర్ మాన్సాస్ ఎడ్యూసిటీ అనేది, ఏవియేషన్ ఎడ్యూసిటీ అనేది ఫస్ట్ ఏవియేషన్ ఎడ్యూసిటీ భారతదేశంలోనే మనం పెట్టగలిగాము. ఈ ఫంక్షన్కి మీరు కూడా వచ్చారు అధ్యక్ష. మా తండ్రి పుష్పాటి అశోక్ గజపతి రాజు గారు ల్యాండ్ అనేది ఎడ్యూసిటీకి ఇచ్చారు. లోకేష్ గారేమో అన్ని విధాలుగా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్గా దీనికి సహకరించి ముందుకు తీసుకువెళ్ళారు. అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూగా ఉన్నాయి. అయితే ఎస్పెషలీ వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం చూస్తుంటే విజయనగరంలో మహారాజా ఆనంద్ గజపతి రాజు పాలిటెక్నిక్ కాలేజ్లో అది 82లో స్టార్ట్ అయింది. దానికి కూడా మా తాతగారు చైర్మన్, మాన్సాస్ చైర్మన్ ఉన్నప్పుడు 15 acres భూమి ఇచ్చారు. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ ఆ కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శిథిలావస్థకి వచ్చినాయి. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి 1 crore 10 lakhs అనేది ఎస్టిమేట్ అనేది వేయటం జరిగింది అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే కొత్త బిల్డింగ్స్ కూడా పోయినసారి నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక 8 crores ఎస్టిమేట్ అనేది వేశారు అధ్యక్ష. ఆ టైంలో 24 కాలేజెస్ కోసం ఎస్టిమేట్ వేశారు. అయితే ఇప్పుడు ఆ ఎస్టిమేట్ 10 కోట్లకి వచ్చింది అధ్యక్ష. అది కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాను. మనం ఈ మనం రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా మనం బ్యాక్వర్డ్ జిల్లాస్ నుంచి వచ్చాం కాబట్టి దీనికి ప్రాధాన్యం ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పాలిటెక్నిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇది ముందుకు తీసుకువెళ్ళాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు ఎక్కడైతే కష్ట కాలంలో ఉన్నాం కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ని కూడా అనుసంధానం చేసి ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మేము అందరం మొదటిసారి వచ్చాం అధ్యక్ష శాసనసభ. కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష. అంటే సీనియర్లు కాదు అధ్యక్ష, 2 hours చేయాలండి. ఇప్పుడు అది మీ చేతుల్లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు